మచిలీపట్నం రైతు బజార్లో పెద్దల గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారు, కొనగల్ల నారాయణరావు గారు, మరి మామా ప్రసాద్ గారు, మిల్లర్స్ అందరూ కూడా ఈ రోజున పెద్ద ఎత్తున ఇంకా షాపుని ప్రారంభించడం జరిగింది. ఇది ఎందుకంటే ధాన్యం రేటు పెరిగిపోయి ఇవాళ బియ్యం 65 రూపాయలు ఉంది. అలాంటిది ప్రజలకి చాలా భారంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, మోడీ గారు ఆలోచించి ఏం చేయాలనేది ఒక ఆలోచన స్థిరంగా ఇవ్వాలి, రైతులకు ఇవ్వాలని, ప్రజలకు ఇవ్వాలని ఆలోచించినప్పుడు ఈ బిల్లర్స్ అందరితో మాట్లాడుతూ వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో ఒప్పుకుంటూ దానివల్ల ఈ రోజున యావరేజ్న 650 షాపులు ఎక్కడైనా కానీ తెరవటం. మరి నిజంగా తెలిసి నాకు, నేను ఎప్పుడు కొంటా ఉంటాను, దగ్గర 650 నుంచి 670 రూపాయలు అయ్యేది వల్ల 520 రూపాయలకి ఇస్తున్నారంటే ఈ అవకాశాన్ని కూడా ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని ఎంత లోతుగా ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తుందో కూడా మీరు ఆలోచించాలి. గత ప్రభుత్వంలో కనీసం ప్రజలు ఏం ఇబ్బంది పడుతున్నారు, ఏంటి ఆ పరిస్థితి అని ఆలోచించిన పరిస్థితి లేదు. ప్రజల్ని ఎలా దోసేయాలి ఇదే పరిస్థితి. ఇప్పుడు కూడా మమ్మల్ని ఏం చేయండి, మీరు ఇలా చేయండి అని చెప్పడం మానేసి బూతులు తిడతాం, తిట్లు తిడతామే తప్ప ఏమీ లేదు. ఆ ప్రభుత్వానికి ఏం చేయాలో మీకు తెలుసు, ఏం చేయాలో చేశారు, ఇక ముందు కూడా చేయాలని కోరుకుంటూ సెలవు చేశారు.